గుంతకల్లులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై నైరుతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ భవానీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో అయ్యప్ప స్వామి నామస్మరణతో భక్తి తరంగం విరజిమ్మింది. అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదటిసారిగా కన్యస్వాములచే మహాగణపతి హోమం మరియు లక్షార్చన పూజ కార్యక్రమం గురుస్వామి శ్రీ పి.జె. విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీగా స్వాములు పాల్గొని భక్తి పార్వాన్ని మరింత శోభాయమానం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా చింతలపూడి మండలం చింతలపూడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో జంగారెడ్డిగూడెం, కామవరపుకోట క్లస్టర్ ఐసీడీఎస్, సిడిపిఓ మరియు అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలతో జంగారెడ్డిగూడెం పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కొండేటి సురేష్తో కలిసి బాల్య వివాహ ముక్త భారత్ 100 డేస్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రతిజ్ఞ చేశారు. కాకినాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఘనంగా నిర్వహించింది. ఇంద్రపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణతో పాటు అధికారులు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్యే అయాబత్తుల ఆనందరావు మరియు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శనివారం ప్రారంభించారు. ఏపీ ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాలు, ఫీడర్ సోలరైజేషన్ మరియు పీఎం ఈ-డ్రైవ్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక బులెటిన్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ బులెటిన్ ద్వారా P4 కార్యక్రమాల వివరాలు, ప్రతి నెలా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవచ్చు. అదనంగా అధునాతన టెక్నాలజీతో రూపొందించిన వెబ్సైట్ త్వరలో పబ్లిక్ డొమైన్లోకి అందుబాటులోకి రానుంది. కిర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో కాకర అప్పారావు అనే వ్యక్తిని రాత్రి సుమారు 12 గంటల దాటిన తర్వాత హత్య చేశారని పత్తిపాడు సిహెచ్సి దగ్గర బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సాంకేతికత సమస్యతో గోదావరి నది మధ్యలోనే సుమారు అరగంట సేపు ప్రయాణికులు వాహనాలతో పంటు ఆగిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని సకినేటిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య ఉన్న రేవు నుంచి నిత్యం వేలాది మంది పంటుపై రాకపోకలు సాగిస్తారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ చేరుకున్నారు. తెలుగు ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్లో డయోస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. విజయ డైరీ డైరెక్టర్ పాలడుగుడు వెంకట రామవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. యూనియన్లో సుదీర్ఘంగా పనిచేస్తున్నానని, ఇటీవల విజయ డైరీలో కక్షలు ఏర్పడుతున్నాయని, అవకతవకలు, అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.